నెక్స్ట్ అండి, వెల్కమ్ టు రాము సార్ క్లాసెస్. మరి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఈ వీడియోలో మనకి గతంలో కొన్ని టాపిక్స్ మనం డీల్ చేసాం. అయితే ఆ డీల్ చేసిన తర్వాత క్లాసెస్ చెప్పిన తర్వాత కొన్ని అప్డేట్ పాయింట్స్ వచ్చాయండి. ఆ అప్డేట్స్ పాయింట్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంటే మనం ఇంతవరకు చెప్పిన వీడియోస్లో కొన్ని అప్డేట్స్ పాయింట్స్. మరి ప్రధానంగా తీసుకుంటే అండి, మనకి 2026 సంవత్సరం జనవరి 23న మనం నేతాజీ 129వ జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నామండి. ఓకేనా, 129 నేతాజీ జయంతి అంటే 129వ నేతాజీ బర్త్ యానివర్సరీని 2026 సంవత్సరం జనవరి 23న చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ జనవరి 23 ప్రత్యేకత మనందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా తీసుకుంటే నేతాజీ జయంతి, అదే రోజున జాతీయ పరాక్రమ దివాస్ జరుపుకుంటాం. జాతీయ పరాక్రమ దివాస్ని జరుపుకుంటాం. అలానే మరొక ప్రత్యేకత దేశ్ ప్రేమ్ దివాస్ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం. ఆ నేతాజీ జయంతినే మరి ఎవరి ఇయర్ జనవరి 23న మనము జాతీయ పరాక్రమ దివాస్గా మరియు దేశ్ ప్రేమ్ దివాస్గా జరుపుకుంటాం. అయితే 2026 సంవత్సరం జనవరి 23 నుండి ఈ నేతాజీ 129 జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఓకేనా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ అండి. ఆపద ప్రబంధ పురస్కార్ని ప్రకటించారు, గమనించాలి. అయితే 2026 సంవత్సరం ఈ అవార్డు గ్రహీతల్ని అనౌన్స్మెంట్ చేశారండి. నేతాజీ 129 జయంతి సందర్భంగా 2026 సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారు విజేతల్ని ప్రకటించారు. ప్రధానంగా ఈసారి 2026 సంవత్సరం ఒక సంస్థకి ఒక వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. 2026 సంవత్సరానికి ఈ అవార్డు యొక్క మనకి రెసిపియంట్ ఒక సంస్థ ఒక వ్యక్తికి అందించారు. సంస్థ తీసుకుంటే సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని గమనించాలండి. ఓకేనా, ఈ సంస్థకి ఇచ్చారండి. 2026 సంవత్సరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ విన్నర్ సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకేనా, ఇది ప్రధానంగా తీసుకుంటే అండి 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి ఈ సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకేనా, మరి ప్రధానంగా భారతదేశంలో జనాభా తక్కువగా ఉండే రాష్ట్రం అండి సిక్కిం. అందులో ఉన్న ఆ సిక్కిం రాష్ట్రంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఇవ్వడం జరిగింది. అలానే ఒక వ్యక్తి ప్రధానంగా తీసుకుంటే సీత, ఓకేనా, సీతా అశోక్ షెల్కే అని గమనించాలండి. ఒక మహిళకు అందించారండి. ఈమె స్టేట్ మహారాష్ట్ర, వయసు 38 ఇయర్స్ అని గమనించాలి. ఓకేనా, ఈ 2026 సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారు వ్యక్తిగత విభాగంలో ఈ అవార్డు పొందిన వ్యక్తి అండి మహిళ సీతా అశోక్ షెల్కే. ఈమె మహిళ అండి, మహారాష్ట్రకు చెందిన మహిళ. ఈమె ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ అండి. ఓకేనా, ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్. చాలా ఎక్కువ ప్రధానంగా తీసుకుంటే ఈమె విపత్తుల సమయంలో చాలా యాక్టివ్గా వర్కింగ్ చేస్తుందండి. ఇటీవల తీసుకుంటే 2024 అండి, 2024 ఆగస్టులో చాలా భయంకరమైన ఫ్లడ్స్ వచ్చాయండి వాయినాడ్. ఓకేనా, కేరళ. ఓకేనా, కేరళ వాయినాడులో వరదలు వచ్చినప్పుడు అండి, మరి 2024 ఆగస్టు కేరళ రాష్ట్రంలో వాయినాడులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అండి, ఆ వరదల సమయంలో ఈమె అందించిన అత్యుత్తమ సేవకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారండి. ఓకేనా, ఒకవైపు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఒకవైపు రైన్ వస్తుందండి, వర్షాలు వస్తున్నాయి, వర్షం పడుతుంది. ఆ సమయంలో ఆమె బృందం అండి 190 190 అడుగులు పొడవైన ఫీట్స్ 190 ఫీట్ పొడవైన ఒక వంతెన్ను నిర్మించారండి. ఓకేనా, ఆ వరదల సమయంలో మరి ఈమె బృందం చాలా కష్టపడి 190 అడుగులు పొడవైన ఒక వంతెన నిర్మించారండి. ఈ వంతెన్నే బేలీ వంతెన అంటారండి, బేలీ వంతెన. ఓకేనా, అయితే 2024 ఆగస్టు ఈ వాయినాడు ఫ్లడ్స్లో ఈమె చేసిన అత్యుత్తమ సేవకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. చాలా గొప్ప డైనమిక్ లేడీ, మరి ఆర్మీకి చెందిన వ్యక్తి అండి.
లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే వ్యక్తిగత విభాగంలో ఈమె ఈ అవార్డు పొందింది. సంస్థ విభాగంలో తీసుకుంటే సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని గమనించాలి. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే మరి ప్రస్తుతం భారతదేశంలో ఓకేనా, ప్రస్తుతం భారతదేశంలో మనకి రామ్సర్ సైట్స్ అండి. ఓకేనా, రామ్సర్ సైట్స్ ప్రధానంగా తీసుకుంటే గతంలో 96 ఉండేవండి, కొత్తగా 2 రావడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో రామ్సర్ సైట్స్ సంఖ్య 98కి చేరాయండి. రీసెంట్గా తీసుకుంటే 2026 సంవత్సరం అండి, జనవరి 30న కొత్తగా నూతన 2 రామ్సర్ సైట్స్ని ప్రభుత్వం ఓకే చేసిందండి. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే ఆ నూతన రామ్సర్ సైట్స్ తీసుకుంటే పాట్నా అండి. ఓకేనా, పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం అని గమనించాలండి. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి, ఉత్తరప్రదేశ్. రెండవది ఛరి, ఓకేనా, ఛరి దండ్ అనే ప్రాంతం అండి, ఇది మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, గమనించాలి. ఓకేనా. నూతన రామ్సర్ సైట్స్ అండి 2026 జనవరి 30న ప్రభుత్వం కొత్త 2 రామ్సర్ సైట్స్ని ఓకే చేసింది. గతంలో మనకి 96 ఉండేవండి, 2025 చివరి నాటికి ఇండియాలో 96 ఉండేవి. కొత్తగా 2026 జనవరి 30న 2 రామ్సర్ సైట్స్, ఒకటి పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం అండి, ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, గమనించాలి. డిస్టిక్ ఎటావా డిస్టిక్ అంటారండి, ఎటావా డిస్టిక్లో ఉంటుంది మనకి ఉత్తరప్రదేశ్లో పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం. అయితే ప్రస్తుతం మరి భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న స్టేట్ ఏది అంటే తమిళనాడు అండి. తమిళనాడులో ఒక 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 11 ఉన్నాయండి. ఓకేనా. గతంలో యూపీలో మనకి ప్రధానంగా తీసుకుంటే యూపీలో 10 రామ్సర్ సైట్స్ ఉండేవి. ఈ పట్నా పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్గా గుర్తించడం వల్ల ప్రస్తుతం యూపీలో మనకి 11 రామ్సర్ సైట్స్ ఉన్నాయండి. వరల్డ్ వైడ్ తీసుకుంటే అండి ప్రధానంగా వరల్డ్ వైడ్ రామ్సర్ సైట్స్ పరిశీలిస్తే ప్రధానంగా 25, 23 ఉన్నాయండి. సుమారుగా 2523 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, గుర్తెట్టుకోవాలి వరల్డ్ వైడ్ ఈ రోజు వరకు. అలా వరల్డ్ వైడ్ టోటల్ రామ్సర్ సైట్స్ 2523 గుర్తెట్టుకోవాలి. ఆ తర్వాత భారత్లో మరొక కొత్త మరి రామ్సర్ సైట్ అండి ఛరి దండ్ అండి, ఛరి దండ్. ఇది మనకి ప్రధానంగా తీసుకుంటే రాణప్ కచ్, ఓకేనా, రాణప్ కచ్ జిల్లాలో ఉంటుందండి, రాణప్ కచ్ జిల్లాలో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రం, గుర్తెట్టుకోవాలి. ఓకేనా, గుజరాత్. అయితే గుజరాత్లో ఈ ఛరి దండ్ ప్రాంతాన్ని ఆర్ఎస్ఎస్గా గుర్తించడం వల్ల ప్రస్తుతం గుజరాత్లో రామ్సర్ సైట్స్ సంఖ్య 5 ఉన్నాయి, గుర్తెట్టుకోవాలండి. ఓకేనా. బీహార్లో 5, అలానే రాజస్థాన్లో 5, అలానే గుజరాత్లో కూడా 5 మనకి రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఓవరాల్గా తీసుకుంటే నూతన రామ్సర్ సైట్స్ అండి మరి పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, అలానే ఛరి దండ్, గుర్తెట్టుకోవాలి. ఇటీవల భారతదేశంలో తొలిసారిగా అండి సీతాకొక చిలకలు, ఓకేనా, బటర్ఫ్లై, ఈ సీతాకొక చిలకల కొరకు ఒక సంరక్షణ కేంద్రాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారండి. మనకి ప్రధానంగా తీసుకుంటే అరలం, ఓకేనా, అరలం భారతదేశంలో తొలి సీతాకొక చిలకల సంరక్షణ కేంద్రం అండి, అరలం ఇన్ కేరళ, గుర్తెట్టుకోవాలి. ఇది భారతదేశంలోనే తొలి సీతాకొక చిలకలు బటర్ఫ్లై యొక్క సంరక్షణ కేంద్రం లేదా పార్కు కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. మొత్తానికి కొత్త రామ్సర్ సైట్స్ అండి ఛరి దండ్, పాట్నా. మరి ఛరి దండ్ రాణప్ కచ్ జిల్లాలో ఉంటుంది, గుజరాత్. అయితే భారతదేశంలో తీసుకుంటే అండి భారతదేశంలో మనకి ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో అతిపెద్ద జిల్లా అండి, ఓకేనా, అతిపెద్ద జిల్లా డిస్టిక్, లార్జెస్ట్ డిస్టిక్ తీసుకుంటే ప్రస్తుతం మనకి రాణప్ కచ్ అని గమనించాలండి, రాణప్ కచ్ ఇన్ గుజరాత్. ఓకేనా. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద డిస్టిక్ రాణప్ కచ్. భారతదేశానికి పడమర వైపు గుజరాత్ సమీపంలో, అంటే గుజరాత్కి పడమర ప్రాంతంలో ఉంటుందండి రాణప్ కచ్. ఓకేనా. రెండవ అతిపెద్ద డిస్టిక్ ఏదంటే లదాఖ్. ఓకేనా,
లదాఖ్, ఇది లదాఖ్లోని మనకి ప్రధానంగా తీసుకుంటే లెహ్ అని గమనించాలండి. ఓకేనా, లెహ్. ఓకేనా, అది సెకండ్ వన్. ఫస్ట్ వన్ తీసుకుంటే రాణప్ కచ్ అండి. రాణప్ కచ్ ఇండియాలో ప్రస్తుతం అతిపెద్ద డిస్టిక్. అతి చిన్న డిస్టిక్ తీసుకుంటే అండి మనకి ప్రధానంగా మహే అండి. ఓకేనా, మహే ఇది ప్రధానంగా పుదుచ్చేరి. ఓకేనా, పుదుచ్చేరి ఆధ్వర్యంలో ఉంటుంది. మరి యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి. మరి ఆ పుదుచ్చేరి లోపల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిక్కే మహే. ఇది ఇండియాలో అతి చిన్న డిస్టిక్, ఇండియాలో అతిపెద్ద డిస్టిక్ అండి. మరి రాణప్ కచ్ అని గమనించాలి. అత్యధిక జిల్లాలు కలిగి ఉన్న స్టేట్ ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్ అండి. ప్రస్తుతం యూపీలో 76 జిల్లాలు ఉన్నాయండి. మరి హయ్యెస్ట్ డిస్టిక్స్ కలిగి ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్. ఈ 76వ జిల్లా తీసుకుంటే అండి మహాకుంభమేళ జిల్లా అండి. ఓకేనా, మహాకుంభమేళ జిల్లా కొత్త జిల్లా అండి. 2025లో దీన్ని ఏర్పాటు చేసింది. ఓకేనా, అంటే మనకి 2025లో మనకి యూపీ ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఉత్సవాలు జరిగాయి. దాని సందర్భంగా అండి యూపీ గవర్నమెంట్ న్యూ డిస్టిక్ని లాంచ్ చేసింది. ప్రస్తుతం యూపీలో ఉన్న డిస్టిక్స్ 76. ఇండియాలో అత్యధిక జిల్లాలు కలిగి ఉన్న రాష్ట్రం కూడా మనకి ఉత్తరప్రదేశే, గుర్తెట్టుకోవాలి. మరి తక్కువ జిల్లాలు కలిగి ఉన్న రాష్ట్రం అడిగితే అండి మనకి ప్రధానంగా తీసుకుంటే గోవా అండి. ఓకేనా, గోవాలో ప్రస్తుతం 3 జిల్లాలు ఉన్నాయండి. ఓకేనా, 3 జిల్లాలు ఉన్నాయి. గతంలో 2 జిల్లాలు ఉండేవి. కొత్తగా గోవాలో 3వ జిల్లాను ఏర్పాటు చేశారు. గతంలో మనకి ప్రధానంగా ఉత్తర గోవా, దక్షిణ గోవా ఉండేవండి. నార్త్ గోవా, సౌత్ గోవా. మరి ఇటీవల కొత్తగా వచ్చిన జిల్లా పేరు కుషావతి అని గమనించాలండి. కుషావతి డిస్టిక్. ఓకేనా, గతంలో మనకి ప్రధానంగా తీసుకుంటే నార్త్ గోవా, ఓకేనా, నార్త్ గోవా అలానే సౌత్ గోవా ఉండేవండి. ఓకేనా, అలా మనకి గోవాలో తీసుకుంటే గతంలో నార్త్ గోవా, సౌత్ గోవా 2 డిస్టిక్స్ ఉండేవండి. కొత్త డిస్టిక్ కుషావతి అని గమనించాలి. తక్కువ జిల్లాలు కలిగి ఉన్న రాష్ట్రం గోవా, 3 జిల్లాలు ఉన్నాయి. ఎక్కువ జిల్లాలు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి, 76 జిల్లాలు ఉన్నాయి, గుర్తెట్టుకోవాలి. ఓకేనా, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య తీసుకుంటే మరి గతంలో మనకి ప్రధానంగా తీసుకుంటే 26 జిల్లాలు ఉండేవండి. కొత్తగా 2 రావడం వల్ల ప్రస్తుతం ఏపీలో జిల్లాల సంఖ్య 28 ఉన్నాయండి. ఓకేనా, ఏపీలో జిల్లాల సంఖ్య 28. కొత్తగా వచ్చిన జిల్లాలండి మార్కాపురం అని గమనించాలి. మార్కాపురం అలానే పోలవరం ఇవి న్యూ డిస్టిక్స్ అండి. ఏపీలో వచ్చిన కొత్త మరి జిల్లాలు మార్కాపురం, పోలవరం అని గమనించాలి. ఓకేనా, మరి ప్రధానంగా తీసుకుంటే ఈ పోలవరం కేంద్రం తీసుకుంటే అండి పోలవరం కేంద్రం రంపచోడవరం అండి. రంపచోడవరం ఈ పోలవరం యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్. అలానే మార్కాపురం హెడ్ క్వార్టరు మనకి మార్కాపురమే అని గమనించాలండి. దీనికి హెడ్ క్వార్టరు మార్కాపురమే. పోలవరం హెడ్ క్వార్టర్ మాత్రం రంపచోడవరం అండి. ప్రస్తుతం పోలవరంలో మనకి ప్రధానంగా మండలాల సంఖ్య 12 మండలాలు ఉన్నాయండి. అలానే మార్కాపురంలో తీసుకుంటే 21 మండలాలు ఉన్నాయి, గుర్తెట్టుకోవాలి. 21 మండలాలు ఉన్నాయి. మార్కాపురంలో 21 మండలాలు ఉన్నాయి. అలానే పోలవరంలో 12 మండలాలు ఉన్నాయి. ఏపీలో అత్యధిక మండలాలు కలిగి ఉన్న జిల్లా తీసుకుంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ సుమారుగా 40 మండలాలు ఉన్నాయి. అత్యధిక మండలాలు కలిగి ఉన్న ఏపీ డిస్టిక్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ 40. మొత్తానికి ఏపీలో వచ్చిన కొత్త జిల్లాలండి మనకి మార్కాపురం, పోలవరం. మార్కాపురం హెడ్ క్వార్టర్ మార్కాపురమే. పోలవరం హెడ్ క్వార్టరు రంపచోడవరం అని గమనించాలి. ఓకేనా, మరి అదేవిధంగా మనకి తీసుకుంటే అన్నమయ్య డిస్టిక్ హెడ్ క్వార్టర్ అండి. అన్నమయ్య డిస్టిక్ హెడ్ క్వార్టర్ గతంలో రాజంపేట ఉండేది. మరి ప్రస్తుతం అన్నమయ్య డిస్టిక్ హెడ్ క్వార్టర్ మదనపల్లి చేశారు. ఓకేనా, అన్నమయ్య డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్ ప్రస్తుతం మదనపల్లి. మొత్తానికి ప్రధానంగా తీసుకుంటే అండి అలా భారతదేశంలో అతిపెద్ద జిల్లా రాణప్ కచ్, చిన్న జిల్లా మహే. అలానే మరి గోవాలో మనకి ప్రధానంగా 3 డిస్టిక్లు ఫామ్ అయినాయి. ఎక్కువ జిల్లాలు మనకి యూపీలో ఉన్నాయి. మహాకుంభమేళ జిల్లా. ఓకేనా, ఇది పుష్కరాల సమయంలో ప్రభుత్వం నుండి మనకి యూపీ గవర్నమెంటు ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందండి. ఓకేనా, ప్రస్తుతం భారతదేశంలో తీసుకుంటే అండి ప్రస్తుతం భారతదేశంలో
మనకి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ అండి. ఓకేనా. ప్రస్తుతం వాటర్ కమిషన్ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అండి. అనుపమ్ ప్రసాద్ అని గమనించాలి. అనుపమ్ ప్రసాద్ కొత్తగా వచ్చాడు. ప్రస్తుతం భారత్లో కేంద్ర జలవనరుల సంస్థ చైర్మన్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అండి. మనకి ప్రధానంగా తీసుకుంటే అనుపమ్ ప్రసాద్. అలానే గోదావరి నది బోర్డు చైర్మన్ అండి తీసుకుంటే బీపీ పాండే అండి. బీపీ పాండే అని గమనించాలి. గోదావరి నది బోర్డు చైర్మన్. అలానే కృష్ణా నది బోర్డు చైర్మన్ తీసుకుంటే బి బిస్వాస్ అండి. ఓకేనా. బి బిస్వాస్ ప్రస్తుతం కృష్ణా నది బోర్డు చైర్మన్ మరి బి బిస్వాస్. అలానే మనకి ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేంద్ర విజిలెన్స్ కమిషన్ మరి ప్రస్తుతం చైర్మన్ తీసుకుంటే అండి. ఓకేనా. చైర్మన్ తీసుకుంటే ప్రవీణ్ వశిష్ఠ. ఓకేనా. ప్రవీణ్ వశిష్ఠ అండి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అంటే భారతదేశంలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా అవినీతి చేస్తే అలాంటి అవినీతి కేసుల్ని దర్యాప్తు చేయు సంస్థ అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ప్రవీణ్ వశిష్ఠ అని గమనించాలి. ఓకేనా. ఆ తర్వాత మనకి ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం బిఎస్ఎఫ్. ఓకేనా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రస్తుతం చీఫ్ తీసుకుంటే ప్రవీణ్ కుమార్ అని గమనించాలండి. ప్రవీణ్ కుమార్ ప్రస్తుత బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ప్రస్తుతం చీఫ్ ప్రవీణ్ కుమార్ అండి. అలానే మనకి ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. ఓకేనా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ తీసుకుంటే రాకేష్ అగర్వాల్ అండి. రాకేష్ అగర్వాల్ ప్రస్తుతం మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ రాకేష్ అగర్వాల్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ ప్రవీణ్ కుమార్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ అండి ప్రవీణ్ కుమార్. అలానే మనకి తీసుకుంటే ఇండో టిబెటన్ అండి. ఓకేనా. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ చీఫ్ తీసుకుంటే శత్రుజిత్ సింగ్ కపూర్ అని గమనించాలి. శత్రుజిత్ సింగ్ కపూర్ అండి. ప్రస్తుతం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ చీఫ్ శత్రుజిత్ సింగ్ కపూర్ గుర్తెట్టుకోవాలి. ఓకేనా. అలానే ఇటీవల కొత్తగా వచ్చిన కొంతమంది ఇక్కడ మనం గత వీడియోలో మనం చదువుకున్నప్పుడు పాత వ్యక్తుల్ని చర్చించామండి. వాళ్ళ ప్లేస్లో వచ్చిన కొత్త వ్యక్తులు గమనించాలి. ఈ వీడియోకి మనకి అప్డేట్ అని ఉంటుంది. ఓకేనా. అలానే మనకి ప్రధానంగా తీసుకుంటే అండి 2026 సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ గమనించాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహించారు. ఎవరి ఇయర్ ఇది మనకి ప్రధానంగా తీసుకుంటే జనవరిలో నిర్వహిస్తారు. మనం తెలుసు. అలా ఎవరి ఇయర్ మనకి టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ కండక్ట్ చేస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అని గమనించాలి. యుఎస్ ఓపెన్. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే అండి ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ అండి. ఓకేనా. పురుషుల సింగిల్స్ విన్నర్ తీసుకుంటే కార్లోస్ ఆల్కరాజ్ అండి. కార్లోస్ ఆల్కరాజ్ గుర్తుపెట్టుకోవాలి. రన్నర్ తీసుకుంటే నోవాక్ జాకోవిచ్ అని గమనించాలి. ఓకేనా. మరి ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ కార్లోస్ ఆల్కరాజ్ అండి. ఈయన ప్రధానంగా స్పెయిన్ దేశస్థుడు అని గమనించాలి. స్పెయిన్ దేశస్థుడు. ఈయనకి ఇది 7వ గ్రాండ్ స్లామ్ అండి. ఓకేనా. గత ఇయర్ వరకు ఈయన మనకి 6 గ్రాండ్ స్లామ్ సాధించాడు. ఇయర్ స్టార్టింగ్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం సాధించడం వల్ల మనకి ఈయన 7 సాధించాడండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అండి ఆయనకి ఇది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్లో 2, వింబుల్డన్లో 2, అలానే యుఎస్ ఓపెన్లో 2 సాధించాడు. ఓకేనా. మరి గతంలో యుఎస్ ఓపెన్ 2 గ్రాండ్ స్లామ్స్, అలానే వింబుల్డన్ తీసుకుంటే 2 గ్రాండ్ స్లామ్స్, అలానే ఫ్రెంచ్ ఓపెన్ 2 గ్రాండ్ స్లామ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించాడండి. అయితే ఈ 4 గ్రాండ్ స్లామ్స్ సాధించడం వల్ల ఈయన మరొక రికార్డు కూడా సాధించాడండి. కెరీర్ స్లామ్. ఓకేనా. కెరీర్ స్లామ్ అవార్డుకు ఎంపికయ్యాడు గమనించాలి. సాధారణంగా కెరీర్ స్లామ్ అవార్డును ఎవరికి ఇస్తారయ్య అంటే ఒక టెన్నిస్ క్రీడాకారుడు
మరి 4 గ్రాండ్ స్లాముల్ని సాధిస్తే ఒక టెన్నిస్ క్రీడాకారుడు తన కెరీర్లో 4 గ్రాండ్ స్లామ్లు సాధిస్తే ఇచ్చే అవార్డే కెరీర్ స్లామ్ అవార్డు. ఈ అవార్డు పొందిన 9వ క్రీడాకారుడుగా ఈయన రికార్డు సాధించాడండి, కార్లోస్ ఆల్కరాజ్. గమనించాలి, ఇక్కడ మరొక రికార్డు సాధించాడండి. ఈ కెరీర్ స్లామ్ అవార్డుని అతి చిన్న వయస్సులో అండి, ఓకేనా, అతి చిన్న వయసులో సాధించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. 22 సంవత్సరాల, మనకి ప్రధానంగా తీసుకుంటే 222 సంవత్సరాల 272 రోజుల్లో అండి ఈ రికార్డు సాధించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. 22 సంవత్సరాల 272 రోజులకి, అంటే అతి చిన్న వయసులో కెరీర్ స్లామ్ అవార్డు పొందిన వ్యక్తిగా మరి కార్లోస్ ఆల్కరాజు రికార్డు సాధించాడు. ఆయనది స్పెయిన్. ఆ తర్వాత నోవాక్ జకోవిచ్ అండి, ఈయన దేశం సెర్బియా, ఓకేనా, దేశం సెర్బియా అండి, ఓకేనా. అలానే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విన్నర్ రన్నర్ చూద్దాం, ఓకేనా. రన్నరు మనకి అరీనా సబలెంకా అండి, అరీనా సబలెంకా రన్నరు. ఈమె చాలా సీనియర్ మనకి టెన్నిస్ క్రీడాకారిణి. దేశం తీసుకుంటే బెలారస్ అండి, ఓకేనా. బెలారస్ దేశానికి చెందిన అరీనా సబలెంకా ఇటీవల రన్నర్గా వచ్చింది. విన్నర్ తీసుకుంటే మనకి ఎలీనా రెబికీనా, ఓకేనా, ఎలీనా రిబకీనా, ఓకేనా. ఈమెకి ఇది 2వ గ్రాండ్ స్లామ్ అండి. ఈమె దేశం తీసుకుంటే కజకిస్తాన్. గతంలో రష్యా తరపున టెన్నిస్ ఆడింది, ప్రస్తుతం కజకిస్తాన్ తరపున మరి ఆడుతోంది. ఎలీనా రిబకీనా ప్రస్తుతం 2026 సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ మరి ఉమెన్ సింగిల్స్ విన్నర్ అండి. ఆమె కెరీర్లో ఇది 2వ గ్రాండ్ స్లామ్. రన్నరు అరీనా సబలెంకా, దేశం బెలారస్. మెన్స్ విన్నరు కార్లోస్ ఆల్కరాజ్, రన్నరు నోవాక్ జకోవిచ్ అండి. ఇది 2026 సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్స్ రన్నర్స్.